హెచ్ఎస్సివి టెక్నాలజీ. ఈరోజు మనం స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. దీనిలో స్టూడెంట్ రికార్డ్స్ ఒక్కొక్కటి ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్సెల్ నుండి స్టూడెంట్ రికార్డ్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ మార్క్స్ ఎలా ఎంటర్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం hscvschools.com ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇందులో లాగిన్ ఫామ్, స్కూల్ ఆర్ కాలేజ్ లాగిన్ ఫామ్ వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మీరు లాగిన్ కావచ్చు, లేకపోతే క్లిక్ హియర్ టు ఫ్రీ రిజిస్టర్ అంటే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో ఫామ్ ఫిలప్ చేసి రిజిస్టర్ అంటే మీరు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సో నేను లాగిన్ అవుతున్నాను. hscv soft@gmail.com 1 2 3 4 5 6 యూజర్ ఐడి పాస్వర్డ్ అని టైప్ చేశాను. సో లాగిన్ అన్నాను. లాగిన్ చేశాక మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది మొబైల్కు అండ్ ఈమెయిల్కి ఎట్ వస్తుంది. సో వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేశాను. సబ్మిట్ అన్నాను. సబ్మిట్ చేశాక ఈ విధంగా ప్యానల్ వస్తుంది. దీంట్లో అడ్మినిస్ట్రేషన్, స్టూడెంట్ డీటెయిల్స్, మార్క్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవడం ఎలా అనేది నేర్చుకుందాం. న్యూ స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ని క్లిక్ చేసి మీకు ఈ విధంగా న్యూ స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ క్లిక్ టు న్యూ స్టూడెంట్ అని వస్తుంది. సో క్లిక్ టు న్యూ స్టూడెంట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. మీకు ఈ విధంగా స్టూడెంట్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో అడ్మిషన్ నెంబర్, అడ్మినిస్ట్రేషన్ డేట్, రోల్ నెంబర్, ఇయర్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అడ్మిషన్ నెంబర్, అడ్మిషన్ డేట్, రోల్ నెంబర్, ఇయర్, స్టూడెంట్ నేమ్ అక్షిత్, సర్ నేమ్ అంతేనా, ఫాదర్ నేమ్ రవీంద్రచారి సుప్రియ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్లాస్ కోడ్, క్యాస్ట్, స్టేటస్, ఫాదర్ స్టేటస్, మదర్ స్టేటస్ ఈ విధంగా ఎంటర్ చేశాను. కమ్యూనికేషన్ అడ్రస్, ఫోన్ నెంబర్, సో డైరెక్ట్ పాస్వర్డ్ జనరేట్ అన్నాను. సో ఈ విధంగా స్టూడెంట్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ అన్నాను. సో మీరు సబ్మిట్ చేశాక మీకు సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్ రికార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు స్టూడెంట్ రికార్డ్ని చూసుకోవాలంటే వ్యూ స్టూడెంట్ ఇయర్ వైజ్ అంటాము. సో ఇక్కడ మనకు అక్షిత్, రవీంద్రచారి, క్లాస్, ఇయర్ అని వస్తుంది. వ్యూ అంటే ఫుల్ డీటెయిల్స్గా కనిపిస్తాయి. మనకి ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క స్టూడెంట్ రికార్డ్ని ఎంటర్ చేయడం ఈ విధంగా ఉంటుంది. క్లిక్ టు న్యూ స్టూడెంట్స్లోకి వెళ్ళి క్లిక్ టు న్యూ స్టూడెంట్ అంటే మనకి ఫామ్ వస్తుంది. ఇంకా స్టూడెంట్ రికార్డ్స్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ అంటే మనకు స్టూడెంట్ రికార్డ్స్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా చాలా స్టూడెంట్స్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఎక్సెల్ నుండి ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం. అప్లోడ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఇందులోనే స్టూడెంట్ డీటెయిల్స్ని క్లిక్ చేసి అప్లోడ్ స్టూడెంట్ డీటెయిల్స్ విత్ ఎక్సెల్ షీట్ అంటాము. సో ఇక్కడ అప్లోడ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఫామ్ అనేది అప్లోడ్ ఫామ్ అనేది వస్తుంది. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ ఫైల్, అప్లోడ్ ఫామ్ అనేది విధంగా వస్తుంది. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ ఫైల్ అండ్ ఎడిట్ దిస్ ఫైల్, దెన్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్. ఫస్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎడిట్ చేసుకొని చూస్ ఫైల్ అని సబ్మిట్ అంటే మనకు ఫామ్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా వస్తుంది. నేము, ఫాదర్ నేమ్, క్లాస్ కోడ్, క్లాస్ నేమ్, ఇయర్, సెల్ నెంబర్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా ఎంటర్ చేశాను. ఇందులో నేమ్ సుమన్, ఫాదర్ నేమ్ సుమన్, క్లాస్ కోడ్ 1, ఇయర్, సెల్ నెంబర్ ఇచ్చాను. ఫస్ట్ క్లాసులో సెక్షన్ లేదనుకుంటే మనం ఈ విధంగా ఇవ్వాలి. సో సెకండ్ క్లాస్లో సెక్షన్ ఉంది. సో నేమ్ అక్షిత్, ఫాదర్ నేమ్ రవీంద్రచారి, క్లాస్ కోడ్ 2 అండ్ క్లాస్ నేమ్ ఏ సెక్షన్ ఇచ్చాను, ఇయర్, సెల్ నెంబర్ ఇచ్చాను. ఈ విధంగా సెక్షన్ ఉంటే సెక్షన్ వైజ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది స్కూల్కి.
ఇది కాలేజ్ అయితే సో వేణు క్లాస్ కోడ్ ఎంపీసీ, క్లాస్ నేమ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్, సో ఇయర్, మొబైల్ నెంబర్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మన స్కూల్ కాబట్టి ఈ విధంగా డాటా ఇవ్వడం జరుగుతుంది. సో కంట్రోల్ ఎస్ అనండి. సో మన సైట్లోకి వెళ్ళి అప్లోడ్ స్టూడెంట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి, చూస్ ఫైల్ క్లిక్ చేయండి, మై డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్లో student.csv ఫైల్ అని ఉంటుంది, సబ్మిట్ అనండి. సో యువర్ ఫైల్ హాస్ బిన్ ఇంపోర్టెడ్. వ్యూ స్టూడెంట్స్ ఇయర్ వైజ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ అక్షిత్, సుమన్, హస్రిత్, వేణు అనేది ఆప్షన్ వచ్చింది. సో ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి క్లాస్ కోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మనం మార్క్స్ అనేటివి స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి, క్లాస్లోనే నెక్స్ట్ క్లాస్ తర్వాత క్లాస్ పైన సబ్జెక్టులు అనేటివి స్టోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మనం ఫస్ట్ క్లాస్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ క్లాస్ కోడ్ నర్సరీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నేమ్ ఫస్ట్ వచ్చింది, క్రియేట్ అన్నాను. నెక్స్ట్ సెకండ్ క్లాస్ తీసుకున్నాను, సెకండ్ ఏ వచ్చింది, సెకండ్ బి ఉన్న సెకండ్ బి ఇలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ అన్నాను. సో అదేవిధంగా ఎంపీసీ వచ్చింది, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ క్రియేట్ చేసుకున్నాను. సో కొత్త క్లాస్ క్రియేట్ చేసుకోవాలంటే దీనిలో లేదు కాబట్టి మనం న్యూ క్లాస్ క్రియేషన్ క్లిక్ హియర్ అంటాము. కొత్త క్లాస్ క్రియేట్ చేసుకోవాలంటే సో థర్డ్ క్లాస్ సెక్షన్ ఏం లేదు కాబట్టి క్రియేట్ అన్నాను డైరెక్ట్గా. సో ఆ విధంగా క్లాస్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము క్లాస్ని సెలెక్ట్ చేసి సబ్జెక్టులు అనేది క్రియేట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ క్లాస్ క్లిక్ చేయండి, ఫస్ట్ క్లాస్ క్లిక్ చేశాను. ఇక్కడ నో సబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ దిస్ క్లాస్ అని వచ్చింది. సో నేను సబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ తెలుగు అనేది యాడ్ చేశాను, యాడ్ అన్నాను. సో హిందీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ బట్టి మనం సబ్జెక్ట్స్ అన్ని యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ క్లాస్లో 2 సబ్జెక్టులు యాడ్ చేసాము. సో ఈ విధంగా ఇప్పటివరకు స్టూడెంట్ రికార్డ్స్ని ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసుకోవడం నేర్చుకున్నాము, అండ్ ఎక్సెల్ నుండి ఎలా అప్లోడ్ చేసుకోవడం అనేది నేర్చుకున్నాము. సో ఇప్పుడు మార్క్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవడం అనేది నేర్చుకుందాము. సో మార్క్స్ ఎంటర్ చేసే ముందు ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని తర్వాత సబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్స్ని ఈ విధంగా ఫస్ట్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాము, తెలుగు, హిందీ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో మార్క్స్ ఎంటర్ చేయడం అనేది నేర్చుకున్నాము. ఇక్కడ 2014 to 15 ఇచ్చాను, ఫస్ట్ క్లాస్ ఇచ్చాను, సబ్మిట్ అన్నాను. ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిటా సెకండ్ యూనిటా లేకపోతే మీకు సంథింగ్ అయితే టెస్ట్ అని క్రియేట్ చేసుకొని మీరు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ ఇచ్చాను వితౌట్ 80, సో 100 మార్క్స్ ఇచ్చాను, టోటల్ మార్క్స్ జనరేట్ షీట్ అన్నాను. సో మీకు ఈ విధంగా అడ్మిషన్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్ వస్తుంది. తెలుగు సబ్జెక్ట్ 49 ఇచ్చాను, 49 మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అవ్వడం జరుగుతుంది. సో సబ్మిట్ అనగానే సబ్మిట్ ప్రెస్ చేయండి, మార్క్స్ సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ అని వస్తుంది. సో మార్క్స్ చూసుకోవడం అనేది ఎలా అంటే వ్యూ మార్క్స్ డీటెయిల్స్ బై క్లాస్ వైజ్ అంటాము. ఇయర్ 2014 to 15 అంటాను, క్లాస్ నేమ్ ఫస్ట్ క్లాస్, సో ఫస్ట్ యూనిట్. సో ఈ విధంగా స్కూల్ ఆర్ కాలేజ్ లోగో వస్తుంది, గ్రేడ్ కూడా వస్తుంది. ఈ విధంగా రికార్డ్ గ్రాఫ్తో సహా మార్క్స్ అనేవి వస్తాయి. బ్యాక్ క్లిక్ చేయండి. సో మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ మార్క్స్ అంటాము. 2014 to 15 టైప్ చేశాను, క్లాస్ కోడ్ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను, ఫస్ట్ యూనిట్. టోటల్ మార్క్స్ 100 అయితే 100 జనరేట్ షీట్ అన్నాను. ఇక్కడ మనకు మార్క్స్ కూడా ఎడిట్ చేసుకో, అబ్సెంట్ ఉంటే ఏ అని టైప్ చేయండి, లేకపోతే 48 మార్క్స్ సబ్మిట్ అంటే సక్సెస్ఫుల్లీ 48 అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇలా మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, వ్యూ చూసుకోవచ్చు, అడ్మిషన్ నెంబర్ వైజ్ కూడా మార్క్స్ చూసుకోవచ్చు. ఇయర్ 2014 to 15 క్లాస్ ఫస్ట్ యూనిట్ సుమన్. ఒక వ్యూ అంటే మనకు మార్క్స్ అనేవి
నేమ్ వైజ్ కూడా మార్క్స్ చూసుకోవచ్చు మనం. ఈ విధంగా స్టూడెంట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, మార్క్స్ అనేవి ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. సో లాగౌట్ అన్నాను. సో మనకు లాగౌట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.